అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. రారా మనవడా, రా వసుంధరా, జాగ్రత్త రండి. ఇప్పుడు మీ ఇద్దరికి స్నానాలు చేయిస్తాను. మీరిద్దరూ అభ్యంగన స్నానాలు చేసి ఆ తడిబట్టలతోనే గుళ్ళో ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణాలు కూడా ఎవరికి వారు విడిగా చేయటం కాదు, మేము కొంగుముడి వేస్తాం. ఏమన్నా దోషాలుంటే పోతాయి. దగ్గరికి జరగండ్రా. పట్టుకునే ఉన్నాం. ఎదురుగుదురుగా నుంచోండి. అబ్బా నానమ్మ చలేస్తుంది. అరే పెళ్ళాం పక్కనుంటే చలేంట్రా. నిజమై మెరుపల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జదగా కలగలిసి మొదలయ్యేనో జడిగా. అరిరే అరిరే మనసే అదిరే నీ వల్ల నాలో నయ్యల్లరే. ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే. ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాస్తున్నా నెల్దుకో. స్నానం అయిపోయి చాలాసేపు అయిందిరా. పైకి రండి, ప్రదక్షిణలు చేదురుగాని. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. రండి. రండి, ఇద్దరూ కలిసి ఇక్కడ నుంచోండి. ఇక్కడే ఉండు. రేయ్ అది విప్పు, ఆ నడుం కట్టు విప్పు. ఇలా భుజం మీద వేసుకో. ఇలా తిరుగు. ఇవ్వరా. అమ్మా బొట్టు పెట్టి వీడికి. అమ్మా ఒట్టు పెట్టుకోండి అమ్మా. తిరగరా, బొట్టు పెడుతోంది. అమ్మాయి నువ్వు పెట్రా. వీతండవాదం చూసి పెట్రా. ఇప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి కొంగుముడు వేశాను కదా, ప్రదక్షిణలు అయ్యేంత వరకు ఆ ముడి విప్పకూడదు. అర్థమైందా? ఒకరితో ఒకరు అడుగులో అడుగు వేసుకుంటూ జీవితాంతం ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నడుస్తామన్నట్టుగా చిన్నగా నడవాలి. అడుగు తడబడితే అమ్మాయి అడుగు కూడా తడబడుతుంది. చూసుకొని నడవండి.
మొదలు పెట్టండి. ఆ, 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 ఓయ్, నానమ్మ జాగ్రత్తరా. ఆ, అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా లేదంటే ఇక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఎక్కడి నుంచి మీరు ప్రదక్షిణలు మొదలు పెట్టారో అక్కడి నుంచి 3 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆపండ్రా చాలు. అలాగే నానమ్మ. నానమ్మ మళ్ళీ ఏమైందిరా మీకు? నానమ్మ, జాగ్రత్తరా. ఇప్పుడు 3 ప్రదక్షిణలు చేయాలా లేదంటే 5 ప్రదక్షిణలు చేయాలా? 3 చెయ్యండి చాలు. సరే సరే. పిల్ల జాగ్రత్త. నానమ్మ, మళ్ళీ ఏంట్రా? అంటే ఏదో చెప్దామని గుర్తొచ్చింది, మర్చిపోయాను. తర్వాత చెప్పొచ్చు గాని మీరు మొదలు పెట్టండి. సరే. అంటే అది నీకేదైనా సందేహాలొస్తే నన్ను పిల్లు, నేనొస్తాను. పదమ్మా. వీడేమైనా పిచ్చి వేషాలు ఇస్తే నాకు చెప్పు. అమ్మమ్మ అని కేకై. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఏ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా. నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. సార్ ఆగండి, ఏంటిది? నేను మిమ్మల్ని టేస్ట్ చేయకూడదు, మీరు నన్ను టేస్ట్ చేయకూడదు అని అన్నారు కదా, మరేంటి ఇలా చేస్తున్నారు? ఆహా, అప్పుడు అలా అనకపోతే నువ్వు ఊరుకునేదానివా? ఇప్పుడు దొరికావే నువ్వు, చెప్తాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హిందూ సంప్రదాయం ప్రకారం నలుపు రంగు శివునికి, వాటిలోని బంగారు లేదా పగడపు పూసలు అమ్మవారికి ప్రతీకలు. అంటే శివశక్తుల కలయిక. అన్యోన్యమైన దాంపత్యానికి ప్రతీక. ఇది భర్త క్షేమాన్ని, ఆయుష్ని కాపాడతాయి. అలానే వైవాహిక జీవితంలో స్థిరత్వాన్ని ఇస్తుందని నమ్ముతారు. ఏంటి, ఈ నల్ల పూసలకి ఇంత అర్థం ఉందా నానమ్మా? అవునరా మనవడా. మన వివాహ వ్యవస్థలో ప్రతి సాంప్రదాయానికి ఒక అర్థం ఉంది. అర్థమైందా? మనవడా, ఇదే తాళనుకో. ఇప్పుడు మంచి ముహూర్తం. ఇది అమ్మాయి మెళ్ళో వెయ్. తీసుకోరా. మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా. మనవడా, బొట్టు పెట్రా. సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు. అనుకోకుండా పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి జరగాలని ఆ దేవుడు ముందే అనుకున్నట్టున్నాడు. అది నిలబెట్టుకోవడం కోసమే నాకు ఈ అవకాశం ఇస్తున్నట్టున్నాడు. పూజారి గారు,
పుట్టింటి వారి తరఫున అమ్మాయికి మట్టెలు మేమే తెచ్చాం. తొడిగించండి. బాబు, ఈ మెట్టెలు అమ్మాయి కాళ్ళకు తొడిగమ్మా. అటో ఇటో ఎటైనా అడుగే జరిగే మెల్లమెల్లగా మరింత ఒకటొకటిగా చేరనా మనలో మనమే కలిసే విధమా గితగిసనే వేచి చూసనే నిన్ను మించి నాకింకా తోడంటూ దొరుకునా అప్పలేనులే చూపలేనులే దాచలేను నేనింకా నాలో ప్రేమ చక్కగా సరిపోయాయి. మీరు పెళ్లి తంతంతా జరగాలన్నారు కాబట్టి ఇప్పుడు పాదపీడనం జరిపిద్దాం. అమ్మాయి కాలు అబ్బాయి, అబ్బాయి కాలు అమ్మాయి తొక్కాలి. బాబు, మీరు ఆవిడ బొటనవేలు 3 సార్లు తొక్కాలి. తర్వాత ఆవిడ 3 సార్లు మీ బొటనవేలు తొక్కాలి. లేచి నిలబడండి. దేవుడున్నాడు, లేకపోతే ఈరోజు నాకు ఇన్ని అవకాశాలు ఇవ్వడు. రేయ్ మనవడా, చూస్తూనే ఉన్నాను సున్నితంగా. వసుంధరా, ఇప్పుడు చూపించు నీ ప్రతాపం. అది ఇవి తేయాకు తోటల్లో దుక్కి దున్నిన కాళ్ళు. నాతో పెట్టుకోకండి. మల్లిక లేమ్మా. మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ముందు మీరు ఆశీర్వదించండి అత్తయ్య. ప్రపంచంలో అందరికంటే తల్లే ముఖ్యం. వీళ్ళిద్దరిలో నువ్వొకరికి తల్లివి, ఇంకొకరికి తల్లి సమానురాలివి. తల్లి తర్వాతే ఎవరైనా మల్లిక. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. మంచిది, లేవండి, పదండి, మిగతా కార్యక్రమాలు చేద్దాం. ఇప్పుడు మీరిద్దరూ అష్టాదశ ఘంటానాదం చెయ్యాలి. అవునరా, 18 సార్లు ఈ గంట కొట్టాలరా మనవడా. 18 సార్లా? ఎందుకు? 18 శక్తిపీఠాలకు సంకేతంగా మీరు 18 సార్లు గంటానాదం చెయ్యాలి. ఆ అష్టాదశ శక్తిపీఠాల్లోని అమ్మవారి ఆశీర్వాదాలతో మీరు అర్ధనారీశ్వరులుగా కాపురం చేస్తారన్నమాట. అయితే ఫస్ట్ నేను కొట్టేస్తాను. ముందు నువ్వు కొట్టి ఆ తర్వాత నీ భార్య కొడితే అది దాంపత్య వ్రతం ఎలా అవుతుందిరా? నువ్వు నీ భార్యనెత్తుకుని మేమిద్దరం ఇద్దరు కాదు ఒక్కరే అనే భావనతో
నీ భార్యను ఎత్తుకుని గంట కొట్టించాలి. ఏంటి ఇప్పుడు ఈ అమ్మాయిని నేను ఎత్తుకుని గంట కొట్టించాలా? నీ భార్య నువ్వు మొయ్యలేవా ఏంటి? బరువు బాధ్యతల్ని మోసేవాణ్ణే భర్త అంటారు. అయినా నీ భార్య అంత బరువే ఉండదులేరా. ఇందాక మెట్ల మీద మోసావు కదా. 7 మల్లెలెత్తున్న సుకుమారిరా నీ భార్య. చాలే చూసింది, గంట కొట్టించు. రా. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు. ముందు లేని ఆనవాలు, లేనిపోని కారణాలు, కొత్త కొత్త ఓనమాలు, ఎన్ని మాయలు. వసుంధరా, వసుంధరా, వసుంధరా. అది స్పృహ కోల్పోవడం కాదురా మనవడా, మీరు భార్యాభర్తలైన స్పృహ మొదలైంది. బామ్మ, ఏమైంది వసుంధరకి? ఏం కాదులేరా, కంగారు పడకు. బాబోయ్ నొప్పులు, అమ్మా నొప్పులు, నాయనోయ్, అమ్మా, అబ్బో, అమ్మా, అమ్మా, పెయిన్ బాబోయ్, నొప్పులు. ఏయ్, ఎందుకే నన్ను చూసి నవ్వుతున్నావు? ఏంటి అలా చూస్తున్నావు? నవ్వకూడదని ఎక్కడైనా రాసారా? ఏయ్, ఏంటి? అబ్బా. నా ఇష్టం, నా నవ్వు. నవ్వుతాను. నిన్ను, అబ్బా. ఏమైంది సార్? దిండు కావాలా? నన్ను ఇవ్వమంటారా? అబ్బా, మళ్ళీ చంపేసినట్టుంది. అమ్మా. ఏయ్, ఏంటి సార్, దీంతో నన్ను కొట్టుకోమంటారా? ఆ కొట్టుకునేదేదో ఆ ఫ్లవర్ వాస్తో కొట్టుకో. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. మరి నాకు పట్టిన దరిద్రం వదలాలంటే నేను అడగలేండి సార్. నాకు భరించడం అలవాటే. ఏయ్, నీ టైం కొన్ని సెకండ్సే నడుస్తుంది, తర్వాత నా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని. ఏయ్, ఏంటే చూస్తున్నావు? 20 సెకండ్స్ అయిపోయాయి కదా సార్, ఆ టైం రాలేదే. అబ్బా, సరేలేండి సార్, వెయిట్ చేస్తాను. అబ్బా, మళ్ళీ చంపేసిందే. ఈ ఎదవ సోకులకు మాత్రం ఏం తక్కువ లేదు. ఏం చేయాలో చెప్పండి సార్. ఇప్పుడు నేను పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని కదా. కొంతమందిలా లేనిపోని షో ఆఫ్ ని చూపించాల్సి వస్తుంది. ఎవరే కొంతమంది? నువ్వు నా గురించే కదా అంటున్నావు. ఎందుకు సార్, గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకుంటున్నట్టు. మీకు చేతులు కాదు, టెంపరీగా ఆ దేవుడు గొంతు పని చేయకుండా చేయాల్సింది. నేను కాసేపు ప్రశాంతంగా ఉండేదాన్ని. ఆ దేవుడు నాకు కనిపిస్తే
టెంపరీగా కాదు, శాశ్వతంగా నీ నోరు పడిపోవాలని కోరుకుంటాను. పొట్టిదానా. హా? నేనేం పొట్టిదాన్ని కాదు. ఇంకొకసారి అలా అన్నారంటే పొట్టిదానా పొట్టిదానా పొట్టిదాన్నా? అమ్మా అమ్మా చంపేసింది అమ్మా. సారీ చెప్పండి. సారీనా? నేను చెప్పను. చెప్పరా? చెప్పండి. అబ్బా లేదంటే ఆపు. చెప్తాను. సారీ చెప్పండి. చెప్తున్నాను, తిప్పకు, నొప్పొస్తుందే. సారీ. వినపళ్ళ. సారీ. గట్టిగా చెప్తా. ఎన్నిసార్లు చెప్పాలి? దయ్య మొహం దానా. దయ్య మొహం దానా? సరే కాదులే, మంచి మొహమేలే. వదులు, చెయ్యదులు, నొప్పి బాబోయ్. అబ్బా వదలవే. సారీ చెప్పండి. అబ్బా సారీనే. ఏరా మనవడా, ఏంటి ఒళ్ళు నొప్పులా? అవును తాతయ్య. నా దెబ్బొకటి పడితే ఆ నొప్పులు గిప్పులని ఉసికాకే. తాతయ్య ఇప్పుడేం వద్దు, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. నువ్వు మాత్రం దగ్గరకు రాకు తాత. అందుకేరా మీ నానమ్మను పురమాయించి మరీ తీసుకొచ్చాను. నీ నొప్పులు గిప్పులని అడ్రస్ లేకుండా పోతాయిరా. అమ్మ వసుంధరా, వాడి నొప్పి తగ్గడానికి ఏ జండు బామ్మ రాయమ్మా. చెప్తాను నీ పని. వసుంధరా, ఆ డ్రాలో ఉంది చూడు. అబ్బా వసుంధరా, ఫస్ట్ ఈ చేతికి రాయి. వసుంధరా, ఆగమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, ఇప్పుడు రాయి. అబ్బో, వసుంధరా రాయి. సమ్మగా భలే ఉందే. రాయి రాయి రాయి. అబ్బా నొప్పులన్నీ పోయేటట్టున్నాయే. అయిపోయిందా చెయ్యి? ఇదిగో ఈ చెయ్యి కూడా. అబ్బా హాహా. రాయి వసుంధరా. ఎలా ఉందిరా మనవడా? భలే హాయిగా ఉంది నానమ్మా. వసుంధరా, ఇప్పుడు కాళ్ళకు కూడా రాయివా? ఆహా, అబ్బా. ఎదుగెదుగు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఆహా. అబ్బా భలే హాయిగా ఉందే. ఇన్ని సేవలు చేయించుకోవచ్చంటే ఇంకొన్ని మొక్కులు తీర్చుకోవడానికైనా నేను రెడీ నానమ్మా. ఎలా ఉందిరా మనవడా? ఒక్క నిమిషం ఆగినానమ్మా. వసుంధర, ఒక్కసారి చేతి అమ్మా. అమ్మా, అబ్బా నానమ్మో, ఇంకా నొప్పి ఎక్కువైపోయిందే. ఈ జండు బొమ్మ వల్ల కూడా తగ్గలేదు. ఇంకా ఏదైనా ఉంటే చెప్పు నానమ్మా. అమ్మా. సరేలే ఉండు, వేడి నీళ్ళ కాపడం పెడితే తగ్గిపోతుందిలే. మరి పెట్టించు నానమ్మా. అయ్యో, నీళ్లు చల్లబడిపోయాయే. వసుంధరా, నీళ్లు వేడి చేసి తీసుకురమ్మా.
ఏరా లే, బోర్ల పడుకో. కాపడం పెట్టడానికి ఈజీగా ఉంటుంది. జాగ్రత్త. బా ఇదిగో అబ్బో తీసుకో. జాగ్రత్త. అదిగో వేడి నీళ్ళు వచ్చేసినాయి. కంగారు పడుకో, కాస్త ఓర్చుకో. అమ్మా ఏం ఓర్చుకోవాలో ఏమో. అమ్మా పెడతావమ్మా? నానమ్మా, అయ్యో అమ్మా. అమ్మా అబ్బా అబ్బా తాతయ్య, చచ్చిపోయాను తాతయ్యో. అరవకురా. అంతా రెడీయేనా? అంత రెడీయే. ఓహో, సుజా త్వరగా రావాలి. వస్తున్నాను మేడం. చూడండి. ఇది పట్టుకోండి. సరే, ఇవి నాకిచ్చావు కదా. ఆ తర్వాత బెలూన్లు కట్టించాలి, చెంచాలు నిమ్మకాయలు తెప్పించాలి, చిలకలు కట్టించాలి. ఇవన్నీ నేను అడిగినప్పుడు కరెక్ట్ గా ఇచ్చేయాలి. అలాగే మేడం. అవన్నీ సిద్ధం చేసుకోపో. సరే. పూల బంతి కోసం బంతిపూలు కడుతున్నా. ఏంటి నానమ్మా, ఏంటి అరేంజ్మెంట్స్? నేను చెప్తాను, నేను చెప్తా. చెప్పండి. ఈ రోజు మా శోభనం. ఛీ, పాడు. ఎక్కడేం మాట్లాడాలో తెలీదు మీకు. ఏం లేదురా, మీతో ఒక ఆట ఆడిద్దాం అనుకుంటున్నాం. ఆట? ఈ పూలతో ఆట ఏంటి నానమ్మా? చెప్తాన్రా. మీ ఇద్దరిని ఎదురుబొదురుగా కూర్చోపెట్టి మీ వెనక నుంచి ఎవరో ఒకరు మీ చేతికి డబ్బులు అందిస్తాం. అది సరి సంఖ్య బేసి సంఖ్య మీరు చెప్పాలి. ఎవరు గెలిస్తే వాళ్ళు పూలతో చేసిన బంతితో ఓడిపోయిన వాళ్ళని కొట్టాలి. ఏంటి, బంతితో కొట్టాలా? అవునురా. ఎస్. నానమ్మా, మీరు వస్తే ఏదో చాదస్తాలతో చంపేస్తారనుకున్నాను, కానీ మీరు పెట్టే గేమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. నువ్వు ఇలాంటివి ప్లాన్ చేయనానమ్మా, నేను రెచ్చిపోను. నా బుక్కలరా. నేను ఆల్రెడీ వసుంధరకు చెప్పాను, తను రెడీ అవుతోంది. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. వెళ్ళు. జోక్ చేశానురా, తొందరరా. మనోడు సరిగున్నాడు కదా. ఇక పని అయిపోయినట్లే. రంగి, ఇదిగో నానమ్మ పూలతో బాల్ తయారు చేస్తుంది. ఇప్పుడు నేనిచ్చే బాల్ని లోపల పెట్టి ఇప్పుడు పూలతో బంతిలా తయారు చేస్తాను. ఈ బంతిని తీసుకువెళ్ళి ఆ బంతి ప్లేస్లో పెట్టాలి. అర్థమైంది కదా? అర్థమైంది బాబు. ఇది మా ఊర్లో కూడా ఆడుతూ ఉంటాం. అలాగే నువ్వు వసుంధర వెనకాలే నుంచు. డబ్బులు సరిసంఖ్య చేతిలో పెడితే ముక్కు గోకినట్టు సిగ్నల్ ఇవ్వు. బేసి సంఖ్య చేతిలో పెడితే చెవి గోకినట్టు సిగ్నల్ ఇవ్వు. సరేనా? సరే బాబు. వెళ్ళి దారం తీసుకురాపో. అలాగే బాబు. ఇలా ఇవ్వు, పట్టుకో. ఈ బాల్ని జాగ్రత్తగా ఎవ్వరు చూడకుండా ఆ బాల్ ప్లేస్లో ఈ బాల్ పెట్టే. ఓకేనా? వెళ్ళు. వసుంధరా, అయిపోయావు. నాతోనే నీ గేమ్సా? ఇప్పుడు అయిపోతావు. ఆడతాగా మామూలుగా అన్ను. మనవడా కూర్చోరా. నువ్వు వెళ్ళరా. వసుంధరా, నువ్వు కూడా కూర్చో. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏమండి?
ఇప్పుడు ఈ నోట్లు అమ్మాయి చేతిలో పెడతాను. అది సరి సంఖ్యలో పెట్టానో బేసి సంఖ్యలో పెట్టానో నువ్వు కరెక్ట్గా చెప్పాలి. అలా చెప్పకపోతే ఈ పూలబంతితో ఎదుటి వాళ్ళని కొట్టాలి. సూపర్ నానమ్మా, చాలా బాగుంది, ఆడదాం. చేతులు వెనక్కి పెట్టి తల్లి. ఇప్పుడు సరి సంఖ్య పెట్టానా బేసి సంఖ్య పెట్టానా చెప్పాలి. చెప్తున్నాను, చెప్పు. సరి సంఖ్య. చూపించు వసుంధరా. మనోడా గెలిచేశావు. మనం గెలిచాం. మనవడా ఆ పూలబంతితో గురి చూసి కొట్టు. అబ్బా, మనవడా మనం కరెక్ట్గా చెప్పాం కాబట్టి మళ్ళీ ఛాన్స్ మనకే వస్తుంది. రెచ్చిపోతాం తాతయ్య. తగ్గొద్దురా మనవడు. నానమ్మా రెడీ. మళ్ళీ పెడుతున్నాను. ఈసారి ఎలా చెప్తావో చూస్తాను. వసుంధరా, మనమే గెలవాలి సరే. ఇప్పుడు చెప్పుకో చూస్తాను. చెప్తాను నానమ్మా, చెప్తాను. ఓ చెప్పనా నానమ్మా? చెప్పమ్మా. బేసి సంఖ్య. ఓపెన్ చేయి. 1 2 3. ఎస్, మనోడా మనమే గెలిచామా? ఇటివమ్మా, ఆ బాల్ ఇటివమ్మా, ఇటు. అది అబ్బా. తాతయ్య, ఛాన్స్ మళ్ళీ మనకే వచ్చింది. మనం గెలవకపోతే ఎవరికి వెళ్తారా? వీళ్ళ. నానమ్మా రెడీ. చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ. చూద్దాం. సరే చూద్దు గాని. పెడుతున్నాను, జాగ్రత్త. వసుంధరా, ఎందుకు ఫేస్ ఎలా పెట్టుకుని కూర్చున్నా? కాస్త ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చు. వాడు కనుక్కోకూడదు. ఇప్పుడు చెప్పుకో చూద్దాం. మాకు ఈ ఆఫీస్ టెన్షన్స్ తో బుర్ర పగిలిపోతుంది. ఇక ఈ ఆటతో మంచి రిలీఫ్ దొరుకుతుంది. ఇప్పుడు మీరు ముగ్గురు ఒక్కో చీటీ తీసుకోండి.
ఆ, మల్లిక వసుంధర ఒక జట్టుగా, రాజీవ్ ధ్రువ ఒక జట్టు, సుజా రంగి ఒక జట్టుగా ఈ గేమ్లో ఆడబోతున్నారు. ఇప్పుడు మూడో అంకె ఎవరికొచ్చింది? నాకే వచ్చిందండి. ఓ సరే, రంగి నువ్వు ఒక పక్కనుండండి. రెండో నంబరు నాకొచ్చింది. అయితే మీ ఇద్దరికి ఒకటొచ్చిందన్నమాట. ఆటలో కూడా ఒకటిని వదలవా మల్లిక? టీంతో ఆడేటప్పుడు ఒకటిగా నిలవాలంటే ఒక్కళ్లే ఆడకూడదు, ఒక్కటిగా ఆడాలి. అంతే కదా అత్తయ్య? బాగా చెప్పావు. చూద్దాం మరి సింహం ఈసారి సింగిల్గా ఆడుతుందో గ్రూప్లో కలుస్తుందో. మరి జడ్జెస్ ఎవరో తెలుసా? నేనే ఆ, మీరే. అమ్మనోడా లేపు. లే తాతయ్య. రండి రండి మావయ్య, ఇక్కడ కూర్చోబెట్టండి రా. కూర్చోండి. ఆ, ఈ గేమ్లో మొత్తం 3 రౌండ్లుంటాయి. రౌండ్కి 20 మార్కులు. ఇప్పుడు మొదటి రౌండ్ బెలూన్ గేమ్. ఇద్దరిద్దరూ ఎదురుగా నుంచుని ఒక బెలూన్ని తలల మధ్యలో పెట్టుకుని మళ్ళీ ఎవరైతే స్పీడ్గా తిరిగొస్తారో వాళ్ళు గెలిచినట్టు. బెలూన్స్ తీసుకోండి, మొదలు పెడదాం. ఏంటి ఆడేద్దామనే? అమ్మ ముందు నించోడానికే నీకు కాళ్ళు వణుకుతాయి, అలాంటిది తనతో పాటు ఆడతావా? మొత్తం ఆట అవసరం లేదులే కానీ అమ్మతో పాటు 4 అడుగులు వేయి. నువ్వు గెలవకపోయినా గెలిచావని తాతయ్య యాక్సెప్ట్ చేస్తారు. ఏంటి ఓడిపోతా ఉంటున్నాడా? అవును మేడం, మీతో కలిసి 4 అడుగులు వేయమని ఛాలెంజ్ చేస్తున్నాడు. మనం ఓడిపోతామంట. రాజీవ్ కూడా అలాగే మాట్లాడాడు. ఈ మల్లికకి ఓడిపోవడం నచ్చదు. నాకు పందెం అంటే ఓడిపోవడం నచ్చదు మేడం. మీరు నా వల్ల ఓడిపోకూడదు. అలా జరగాలి అంటే మనిద్దరం ఒక మంచి టీంలా ఉండాలి. నువ్వు భయపడితే కుదరదు, అర్థమైందా? ఫ్రెండ్స్ లాగా ఉందాం. ఎప్పటికీ ఫ్రెండ్సా మేడం? ఏదో ఫ్రెండ్స్ అన్నారు కదా అని చనువుతో అన్నాను. మీరు అలా చూస్తే నాకు ఇంకా టెన్షన్ వస్తుంది. సరే, టెన్షన్ పడుకో. ఆట అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆడాలి, సరేనా? ధ్రువ, మల్లిక వసుంధర
ఏదో గేమ్ ప్లాన్ వేసుకుంటున్నారు. దీనికంత గేమ్ ప్లాన్ అవసరమా? మనం ఫాస్ట్గా వెళ్ళేసి వస్తే అయిపోతుంది. హ, అయినా వీళ్ళిద్దరూ కలిసి ఆడటం గెలవటం కూడానా? హ, ఇప్పుడు వాళ్ళు అత్తాకోడళ్ళు కాదు, ఆడపుల్లులా మారి ఆడి గెలుస్తారు. చూస్తూ ఉండు. చూస్తానండి. మీ మానస పుత్రిక గెలుస్తుందో మనం గెలుస్తాము. ఇంతకీ మీరు నా పార్టీయేనా? ఆ? మన పార్టీయే. అయితే గెలుస్తాం. ఇక గేమ్ స్టార్ట్ చేద్దామా? మేడం, నేను 1 అన్నప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి అడుగు వేద్దాం. అప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది, బెలూన్ కింద పడిపోకుండా ఉంటుంది. ఓకే సరే, నువ్వు నెంబర్స్ చెప్తూ ఉండు. అప్పుడే అడుగులేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇంకా చూస్తారేంటర్రా, ఆట మొదలు పెట్టండి. అయ్యో, జాగ్రత్త జాగ్రత్త, బెలూన్ పడిపోద్ది. జాగ్రత్త. అమ్మయ్యా. వస్తున్నారు వస్తున్నారు రోయ్, వస్తున్నారు. అది అబ్బా, ఓడిపోయాడు. మీరు కామ్గా ఉండండి. నానమ్మా చీటింగ్ చేసింది. ఏం చీటింగ్ చేయలేదు, అత్తా కోడళ్లే విన్. ఏం చీటింగ్ లేదు, మనం రాలే కరెక్ట్. ఇంకా ఫైనల్ డిసైడింగ్ రౌండ్ ఉంది కదా, అప్పుడు చూద్దాం. ఏం తాతయ్య? అంతే అంతే అంతే. అది కూడా మేమే గెలుస్తాం. చివరి రౌండ్ ఏంటంటే స్వభావాల మార్పిడి. అంటే అంటే క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్. వాళ్లలాగా మనం, మనలాగా వాళ్ళు చేయాలి. ఒకరి గురించి ఒకరికి ఎంత తెలుసు, ఎలా తెలుసు తెలుసుకునే రౌండ్ ఇది. ఇక గెలిచినట్టే. ఇప్పుడు ఇతని గురించి చెప్తే ఏమవుతుందో ఏంటో. నాకు ధ్రువ గురించి పెద్దగా తెలియదు. కళ్ళ ముందే పెరిగాడు. తెలుసుకునే వయసు వచ్చేసరికి ఫారిన్లో చదువుకోవడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రోజు కొత్తగా కనిపిస్తాడు. తన మీద ఎవరైనా ఒక అంచనాకి రావటం కష్టం. నేను చేయలేనేమో.
అంకుల్తో నాకు పెద్దగా ర్యాపో లేదు. పెంచుకోవాలని కూడా నేనెప్పుడూ ట్రై చేయలేదు. సో నేను ఆయన క్యారెక్టర్ని ప్లే చేయలేను. ఇదిగో అబ్బాయిలు, మేం చేయలేమని మీరే అంటున్నారు కాబట్టి ఇక మిగిలింది అత్త కోడళ్ళే. చూడండి, ఇక్కడ కావాల్సింది మీ పెర్ఫార్మెన్స్లే, మీ ప్రసంగాలు అక్కర్లేదు. ఇది మీ మనసులోంచి చెప్పాలి, అనుకుని కాదు. అమ్మ మాలిక, ముందు నువ్వే మొదలుపెట్టు. పొద్దున్నే పూజ చేసేసాను. ఈ కూర తాతయ్యకి ఇష్టం, వండిద్దాం. ఈ పువ్వులు అమ్మమ్మకి మాల కట్టివ్వాలి, ఇచ్చేద్దాం. నందితమ్మా, మీరిలా తింటే ఊరుకోను, చెప్తున్నాను. సరే, నేను ఒక కథ చెప్తాను, మీరు తినాలి. మేడం, మీకు టిఫిన్ తినే టైం లేకపోతే క్యారేజ్ కట్టి చంద్రనికి ఇవ్వమంటారా? చాలా చక్కగా చెప్పావు మల్లిక. ఏమ్మా వసుంధరా, ఇప్పుడు నువ్వు. నందితమ్మ, మీరు రావాలి. చంద్రన్న, నేను 8కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. నువ్వు 7:50 కల్లా కార్లో పెట్రోల్ ఉందో లేదో చూసుకుని క్లీన్ చేసి రెడీగా ఉండాలి. అన్నట్టు, మీ అమ్మాయికేదో కాలేజీలో సీట్ వచ్చిందన్నా? ఆఫీస్లో చెప్పాను, డబ్బు తీసుకో. సుజా, నందిత టిఫిన్ చేసిందా? నందితని బాగా చూసుకోవటమే నీ పని. ఈ ఇంట్లో నీకు ఏ పని చెప్పడం లేదు. ఆ పని కూడా సరిగ్గా చెయ్యకపోతే ఊరుకోను. అవును, మీ అమ్మకేదో ఆపరేషన్ అన్నావు, చేయించావా లేదా? అంత అశ్రద్ధ అయితే ఎలా? సాయంత్రం ఊరు నుంచి రమ్మని చెప్పు. ఇక్కడొకసారి డాక్టర్కి చూపిద్దాం. ఈ ఫ్లవర్ వాస్ ప్లేస్ చేంజ్ చేసిందెవరు? అది అక్కడే ఉంచండి. అలా ఉంటేనే ప్రతాప్కిష్టం. ఇదిగో, మీ అందరికీ చెప్తున్నాను, మళ్ళీ పేరు పేరున బొట్టు పెట్టి చెప్పను. అత్తయ్య మావయ్య వస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లేదాకా ఏ చిన్న అసౌకర్యం కలిగినా తర్వాత జరిగే పరిణామాలకి నన్ను బాధ్యురాల్ని చెయ్యొద్దు. జాగ్రత్త. నందిత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. చాలా బాగుంది. పైకి కరుకుగా కనిపించినా అందరినీ కనిపెట్టుకుని ఉండే సున్నిత మనస్కురాలు మీ అత్తయ్య గారు అంటావు, అంతేగా? ఇక విజేతలు ఎవరు ప్రత్యేకంగా ఎవరికి చెప్పనక్కర్లేదు కదా. అత్త కొడవల్లే గెలిచారు. ఇదే అనాదిగా వస్తున్న ఆచారం.